ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము. మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. హ్యావింగ్ దెన్ గిఫ్ట్స్ డిఫరింగ్ అకార్డింగ్ టు ద గ్రేస్ దట్ ఈస్ గివెన్ టు అస్. దేవుడు ఎవరి స్థితిని బట్టి వారి ఆధిక్యత కొలది ఆయన కృపావరములను అనుగ్రహించువాడు. దేవుని సంఘముగా పిలువబడిన మనము, సంఘములో అనేక మందిగా చేరిన మనకు ఆయన చిత్తము చొప్పున వేరువేరు వరములను ప్రసాదించేవాడు. కొందరికి ప్రవచన వరమును, ఈ ప్రవచన వరము కలిగిన వారు వారికి ఉన్న విశ్వాస పరిమాణమును చొప్పున వారు ప్రవచిస్తారు. పరిచర్య చేసే వరమును కలిగిన వారు పరిచర్య చేస్తారు. బోధించువాడు బోధిస్తాడు, హెచ్చరించువాడు హెచ్చరిస్తాడు, పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగిస్తారు. ఇవన్నీ దేవుడు ఒక్కొక్కరికి వారి ఆధిక్యతను బట్టి అనుగ్రహించువాడు. వీరందరి పనులు వేర్వేరు అయినప్పటికీ సంఘమంతా ఒక్కటే. అందరూ దేవుని బిడ్డలే. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఎలా ఉంటాయో, ఈ అవయవములన్నింటికీ ఒకే పని అయితే ఉండదు. ఆ అవయవముల పని అవి చేసుకుంటాయి. కళ్ళు చేసే పని ముక్కు చేయదు, చేతులు చేసే పని కాళ్ళు చేయవు, గుండె చేసే పనిని మెదడు చేయలేదు. మన భౌతికంగా ఉన్న 5 వ్రేళ్ళే ఒకటికి ఒకటిగా పోలిక ఉండవు. ఈ 5 వ్రేళ్ళు సమానంగా ఒకేలా ఉంటే ఏమి పని చేయలేము, ఆ పని సరిగా జరగదు. అలానే అన్ని అవయవాలకు ఒకే పని ఎలా ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవములమై ఉన్నాము. కనుక నీకు ఏదైతే కృపావరం దేవుడు నీకు అనుగ్రహించాడో అదే దానిలో నమ్మకంగా పనిచేయి. నీకు పాటలు పాడే తలాంతు ఉందా? దేవుని కొరకు పాడు. వాయిద్యాలు వాయించే తలాంతు ఉందా? దేవుని కొరకు వాయించు. బోధించే తలాంతు ఉందా? దేవుని సువార్తను ప్రకటించు. ప్రార్థించే తలాంతు, ఇలా నీకు ఎలాంటి తలాంతు ఉన్నా అది దేవుని కొరకై వాడు. వాటిలో ఫలించి నీవు అభివృద్ధి పొందు. 5 తలాంతులు 2 తలాంతులు ఇచ్చిన వారు ఎట్లు ఫలించి రెట్టింపు చేసుకున్నారో అదేవిధంగా నీ తలాంతులను వృద్ధి చేసుకోవాలి. 1 తలాంతు ఇచ్చినవాడు దానిని వాడకుండా ఇచ్చిన దానిని ఎలా పోగొట్టుకున్నాడో అలా నీవు నేను ఉండకుండా దేవునిలో ఫలించి అభివృద్ధి చెందుదుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానములకై వందనాలు దేవా. వినిన వాక్యాన్ని విని విడిచిపెట్టు వారముగా కాకుండా మా వృద్ధి గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, నీ కొరకై వాడబడే సాధనములుగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉంచండి. మీలో ఫలించి అభివృద్ధి చెందే వారంగా ఉండండి. ప్రార్థన అవసరం కొన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను తగిన సమయంలో తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.